మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక లేడీ ఆర్టిస్ట్ నిహారిక. 2016లో నాగశౌర్య హీరోగా వచ్చిన 'ఒక మనసు' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అలాగే ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 2019లో పెదనాన్న చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో భాగ్యం అనే క్యారెక్టర్లో నటించింది. ఆ సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి 2020లో చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. అయితే వారి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2023లో ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. పెళ్లి తర్వాత కూడా కొన్ని వెబ్ సిరీస్ల్లో నటించింది. కానీ సినిమాల జోలికి వెళ్లలేదు. 2024లో ఆమె నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' పెద్ద విజయాన్ని అందుకోవడంతో వార్తల్లోకి ఎక్కింది. అంతా కొత్తవారితో నిహారిక చేసిన ఎక్స్పెరిమెంట్ ని అందరూ అభినందించారు. తాజాగా మరోసారి వార్తల్లో నిలుస్తోంది నిహారిక. తెలుగు సినిమాల్లో తనకి లక్ లేదని భావించిన ఆమె తమిళ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే అక్కడ 2 సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి 'మద్రాస్ కారన్'. షేన్ నిగమ్ హీరోగా, వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నిహారిక హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకి సంబంధించిన ఒక రొమాంటిక్ సాంగ్ ఇటీవలే విడుదలైంది. అయితే ఆ సాంగ్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు నిహారిక చేసిన ఏ సినిమాలోనూ రొమాంటిక్ సీన్స్లో కానీ, ఇంటెన్స్ సీన్స్లో కానీ కనిపించలేదు. కానీ ఈ పాటల్లో షేన్ నిగమ్తో కలిసి రకరకాల భంగిమల్లో విన్యాసాలు చేసింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ మూవీ 'సఖీ' చిత్రంలోని ఒక పాటను 'మద్రాస్ కారన్' కోసం రీమిక్స్ చేశారు. ఒక బ్యూటిఫుల్ హౌస్లో మంచి రొమాంటిక్ వాతావరణంలో ఈ పాటను షూట్ చేశారు. నిహారిక అంత బోల్డ్గా నటించడం అదే మొదటిసారి. అది ఎవరూ ఊహించని పరిమాణం కాబట్టి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఆ విన్యాసాల షాట్లను షేర్ చేస్తూ నెటిజన్లు నిహారికను ట్రోల్ చేస్తున్నారు. 'కమిటీ కుర్రోళ్లు' చిత్రంతో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న నిహారిక అందాలు వలకబోయడాన్ని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఎంతో గౌరవప్రదమైన మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారిక ఇలా కమర్షియల్ హీరోయిన్గా అన్నిటికీ సిద్ధం అన్నట్టుగా స్క్రీన్ మీద కనిపించడం ట్రోలింగ్కి కారణంగా మారింది. ఇవన్నీ పక్కన పెడితే 'మద్రాస్ కారన్ని' ఒక సినిమాలా తీసుకొని అందులో నటించిన షేన్ నిగమ్, నిహారికలను ఆర్టిస్టులుగా పరిగణిస్తూ చూస్తే ఇద్దరూ ఆ పాటలో అద్భుతంగా పర్ఫామ్ చేశారని చెప్పకనే చెప్పొద్దు. నిహారికలను ఆర్టిస్టులుగా పరిగణిస్తూ చూస్తే ఇద్దరూ ఆ పాటలో అద్భుతంగా పర్ఫామ్ చేశారని చెప్పకనే చెప్పొచ్చు. ఒక విధంగా ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా అలాంటి స్టెప్స్, ఫీట్స్ చేసి ఉండదని నిస్సందేహంగా చెప్పొచ్చు. సోషల్ మీడియాలో నిహారిక గురించి ట్రోలింగ్ కంటే ఆమె పర్ఫార్మెన్స్కి కాంప్లిమెంట్స్ ఎక్కువ రావడం విశేషంగా చెప్పుకోవాలి.